ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథం నుండి బెతస్దా అనే కోనేరు దగ్గర 38 ఏండ్ల నుంచి ప్యారలైజ్ అయినటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచిన విధానాన్ని ఈరోజు మనం చూద్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 2:9. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు, చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు, కనుక నేను వచ్చినంతలో మరియొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకుని నడిచెను. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభు మనము ఎన్ని రోజుల నుంచి వ్యాధితో గాని బాధతో గాని బాధపడుతున్నను తానే మన దగ్గరికి వచ్చి మన వ్యాధిని నయం చేస్తాడని, మన బాధను తీసివేసి సంతోషాన్ని ఇస్తాడని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేసిన విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువుకు యుగ యుగములు మహిమ కలుగునుగాక. ఆమెన్.